ఓకే సార్, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. భారతదేశంలో అంతటా మహాశివరాత్రి వేడుకలు అట్టహాసంగా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్లో ఇది మహాశివరాత్రి కూడా ఈరోజు వచ్చిందను మేము మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, పెద్దిరెడ్డి రామజాడి కుటుంబ సభ్యులకు, మదనపల్లి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారంటే ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణమైన రోజు. ఇది రోజు ఆ శివుడు వచ్చేందును శివతాండం ఒక మంచి శక్తులు ఆయన దగ్గర వచ్చేసి శివతాండం ఆడిన రోజు. ఆ రోజు అన్ని శక్తులు ఆయన వచ్చేసి శివతాండం ఆడిన రాత్రి ఈరోజు ఆయన అన్ని శక్తులు కలిగి ఉండి అన్ని శక్తులు సంపన్నులయ్యి ఆయన శివతాండం ఆడే టైంలో భక్తులు కూడా జాగారం చేసి ఆయనకు అడిగిన కోరికలు తీసుకుంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది అని ప్రతి ప్రజలు నమ్ముతారు. అందువల్లే అర్ధరాత్రి ప్రతి ఒక్కరు వచ్చిందని కూడా ఇక్కడ పూజలు చేసి పురస్కారాలు చేసి జాగారం చేసి ఆ శివుణ్ణి ఎక్కువ ఆయన శక్తివంతుడు అవుతాడు కాబట్టి ఈరోజు ఆయన దగ్గర కోరికలు కోరుకుంటారు. అట్లా కోరుకుంటే ప్రతి కోరిక తీరుతుందని ప్రగాఢ నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ విధంగానే మేము కూడా ఈరోజు మంచి రోజు, ఈరోజు రాత్రి కూడా మంచి రాత్రి వస్తూ ఉంది. మేము కూడా మడికాయల దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ వచ్చేదను బ్రిటిష్ కాలం నాడు ఏర్పడిన దేవాలయం ఇది. ఇక్కడ వచ్చేదను చాలా అట్టహాసంగా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసినారు. ఇక్కడ వచ్చేది మదనపల్లి ఉండే ప్రజలందరూ ఇక్కడ వచ్చేసాను ఆ దేవుణ్ణి దర్శించుకొని వాళ్ళ కోరికలు అడిగి తీర్చమని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మేము కూడా ఈరోజు ఇక్కడ వచ్చిందను మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఇక్కడ ప్రజలకు హాయిగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, వాళ్ళకి అన్ని బాధలు తీరాలా. ఎస్పెషల్లీ రైతులు లాస్ట్ ఇయర్ వచ్చేందుకు చాలా విపరీతంగా ఇబ్బందులు పడినారు. టమాటాకు గిట్టుబాటు ధర లేదు, మామిడికాయలకు గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా ఏ రైతు కూడా పొగాకు రైతు కానీ వరి రైతు కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడినారు. ఈసారి అలా జరగకుండా రైతులందరూ సుఖశాంతులతో ఉండాలా, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపల్లా. వాళ్ళ చాలా వరకు డబ్బులు వచ్చేందుకు బ్యాంకుల్లో పెట్టుకున్నారు వడ్డీలన్నీ వాళ్ళ రుణాలన్నీ మాఫీ కావాలా, వాళ్ళు ఖచ్చితంగా బాగుపడాలా, టయానికి వర్షాలు పడాలా, వాళ్ళ జీవితాలు సుఖశాంతులు రావాలని ఆ దేవుని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు లేకుండా చాలా ఇబ్బందులు పాల్గొన్నారు. ఇక్కడ మదనపల్లి టౌన్లో వ్యాపారాల మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలా, సంతోషంగా వాళ్ళకి వ్యాపారాలు జరగాలా, ఈ సంవత్సరం అన్నీ సక్రమంగా జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కానీ అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబాన్ని కానీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కూడా మేము కోరుకోవడం జరిగింది. మరోసారి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు.